అమర్ బాగి గదిలోకి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే రాతోడు కిచెన్లో ఉన్న బాగి దగ్గరికి వచ్చి మిస్ అమ్మ నేను సార్ని ఆఫీస్కి వెళ్ళకుండా ఆపేశాను అని అంటూ ఉంటే, అవునా ఎలా ఆపేశావు రాతోడు అని బాగి అడుగుతూ ఉంటే, నేను మీ రూమ్లోకి వెళ్ళి పాప ఫోటో కోసం వెతకమని చెప్పాను మిస్ అమ్మ అని చెప్పడంతో, అయ్యో ఎంత పని చేసావు రాతోడు, నిజంగానే ఇప్పుడు బ్యాగ్లో నేను బుజ్జమ్మతో దిగిన ఫోటో ఉంది, ఆ ఫోటో చూసారంటే ఎలా అని బాగి టెన్షన్ పడుతూ చాలా స్పీడ్గా అక్కడికి వెళ్ళి అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అమర్కి లోపల వినపడేలాగా కూనిరాగాలు తీస్తూ పాటలు పాడుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇంకా బాంకి వస్తుందని గమనించిన అమర్ అక్కడ ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల సందు లేకున్న చిన్న సందులో కూడా ఇరికి మరీ ఇబ్బంది పడుతూ అక్కడ దాక్కొని ఉంటాడు. ఇంకా అలా వెళ్ళే టైంకి అప్పటికే అమర్ ఆ ఫోటో ఒక శారీలో ఉంటుంది, అది తీసి చూసేలోపే అలా ఆ బాంకి లోపలికి వచ్చే ఉంటుంది. ఇంకా అక్కడ పెట్టేసి వెళ్ళి పక్కన దాక్కొని ఉంటాడు అమర్. ఇంకా అలా బాగి లోపలికి వెళ్ళి, అరే నా రూమ్ ఏంటి ఇలా ఉంది, ఎవరు వచ్చారబ్బా అని అనుకుంటూ ఇంకా మళ్ళీ చూసేసరికి అక్కడ ఆ ఫోటో అప్పుడే తీసి ఉంటాడు. ఇంకా చూసి ఉండడు. అమ్మ ఒక్క క్షణం ఆలస్యం అయ్యి ఉంటే నా బండారం మొత్తం బయటపడిపోయి ఉండేది ఇప్పుడు అని థ్యాంక్ గాడ్ అని అనుకుంటూ అవన్నీ సర్దుకుంటూ, అసలు ఇవన్నీ ఇలా ఎవరు పెట్టారబ్బా, అయినా మేజర్ అమరేంద్ర గారి ఇంటికే దొంగలు వచ్చారంటే అసలు ఇదేంత విడ్డూరం అని అనుకుంటూ తను మాట్లాడుకుంటూ ఉంటే, ఇక్కడ తను ఒకతే ఉంది కదా ఎవరితో మాట్లాడుతుంది అని అమర్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా అన్ని సర్దేసిన తర్వాత బాగి మిర్రర్ ముందు నించొని కూడా, ఇంత అందంగా ఉన్నావు బాగి, నేను చూస్తుంటే ఒక్కొక్కరికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి, ఏమంటారు అని అంటూ ఉంటుంది. ఇక్కడ నేను ఉన్నానని అనుకుంటుందా, తను ఎందుకు అలా మాట్లాడుతుంది అని అమర్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. ఇంకా అలా ఎంతసేపటికి బాగి అక్కడ నుంచి వెళ్ళకపోవడంతో, ఈ బాగి ఎంతసేపు ఉంటుంది, నేను బయటికి వెళ్ళాలి కదా అని అమర్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా బాగి నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తుంది. ఎవరికి చెప్పి వెళ్తుంది అని అమర్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా వెళ్తూ ఉంటే అప్పుడే డోర్ సౌండ్ అవుతుంది. ఇంకా డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ రాతోడు ఉంటాడు. మేడం సార్ గారు ఏమైనా ఇటువైపు వచ్చారా అని అడుగుతూ ఉంటే, ఇక్కడికేం రాలేదు రాతోడు, అయినా మీ సార్ నా రూమ్లోకి ఎందుకు వస్తాడు అని బాగా అక్కడ మాట్లాడుతూ ఉంటుంది. చూసారా మిస్ అమ్మ ఫోటో అని మళ్ళీ చిన్నగా అడుగుతూ ఉంటే, లేదు రాతోడు ఒక్క క్షణంలో బతికిపోయాను లేదంటే దొరికిపోయేదాన్ని అని మాట్లాడుకుంటూ ఉంటే, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎంతసేపు ఉంటారు, ఈ రాతోడు వెళ్ళడేంటి అని అమర్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత రాతోడు బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా అలా బాగి వాష్రూమ్లోకి వెళ్ళినట్టుగా వెళ్ళి డోర్ పక్కన నుండి గమనిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అమర్ బయటికి వచ్చేస్తాడు. మరోవైపు మనోహర్ని అలా మోడర్న్ డ్రెస్లో చూసిన రాతోడు కింద పడిపోయి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత అమర్ ఎక్కడ అంటే, ఇప్పుడే బయటికి వెళ్ళాడు మేడం అని రాతోడు చెప్పడంతో మనోహరి అమర్ని వెతుక్కుంటూ బయటికి వస్తుంది. ఇంకా చెంబాని కూడా నా డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, బాగాలేదంటే ఏడ్చి చేస్తుందో ఏమో మేడం, ఇవి మీరు ఒక 20-10 ఏళ్ల క్రితం వేసుకుంటే బాగుండేది మేడం, ఇప్పుడైతే బాగాలేదు, అస్సలు బాగాలేదు అని చెంబా చెప్తూ ఉంటే, నీకు అసలు తెలియదులే, అయినా పుర్రెలతో పూజలు చేసుకునే నువ్వు శ్మశానంలో ఉండే నీకు ఫ్యాషన్ గురించి ఏం తెలుస్తుందిలే అని మనోహరి తిట్టేసి అక్కడ నుంచి బయటికి వెళ్ళి గార్డెన్ మొత్తం వెతుకుతూ ఇంకా అలా బయటకు వెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పుడే రణవీర్ కారులో అక్కడికి వస్తూ ఉంటాడు. సార్ ఇప్పుడు మనం వెళ్తే అమరేంద్ర ఇంట్లో ఉండడు కదా సార్, ఎలా అంటే అమరేంద్ర లేని టైం కావాలనే కదా ఈ టైంలో వచ్చింది మనం అని రణవీర్ అంటూ ఉంటాడు. ఇంకా అలా అమర్ ఎక్కడికి వెళ్ళాడు అని మనోహరి బయట నించొని చూస్తూ ఉంటే అప్పుడే రణవీర్ సడన్గా కారు తీసుకొని వచ్చి మనోహరిని కారులోకి ఎక్కించుకుంటాడు. ఎవరు అని మనోహరి గింజుకుంటూ కాసేపటికి చూసి, ఇంకా రణవీర్ నువ్వెప్పుడు రిలీజ్ అయ్యావు అని అడుగుతూ ఉంటే, నేను ఈరోజే రిలీజ్ అయ్యాను, కానీ నాకు బిడ్డ గురించి ఏమైనా తెలిసిందా, తనని కనుక్కోవడం కోసమే నేను ఇక్కడ దాకా వచ్చాను అని రణవీర్ చెప్తాడు. ఈరోజు ఒక్క క్షణం బాగే రాతోడు అడ్డుపడకపోయి ఉంటే అమర్ నాకు చెప్పి ఉండేవాడు అని మనోహరి చెప్తూ ఉంటుంది. అవునా, ఎట్లా ఇప్పుడు మరి నా కూతురు గురించి ఎలా తెలుసుకోవాలి అని రణవీర్ అడుగుతూ ఉంటే, తన్ని అనాథ శరణాలయంలో వదిలేసిన తర్వాత అరుంధతి తీసుకొచ్చిందని అమర్ చెప్పాడు అని అంటూ ఉంటే, అవునా వాళ్ళు ఎక్కడైనా వదిలేసి ఉంటారా అని రణవీర్ అడుగుతూ ఉంటే, ఆయన అలా అమర్ వదిలేయడు, ఒక అనాథైన చిన్న పాపని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో తెలుసా ఇప్పుడు అని మనోహరి చెప్తూ ఉంటే, అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి ఆ ఉన్న 4 పిల్లల్లోనే నా కూతురు ఉంటుందా, అంటే ఎవరై ఉంటారు, అమ్మునా అంజునా అని రణవీర్ అడుగుతూ ఉంటే, ఏమో అదంతా నాకు తెలియదు అని మనోహరి చెప్తూ ఉంటుంది.